ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మార్గశిర లక్ష్మీవారాలు మనకి 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు నుండి స్టార్ట్ అయిపోతాయి కదండి. అందుకోసం పూజా మందిరం అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. పటాలు అన్నీ నీట్గా శుద్ధి చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నానండి. మొన్న శనివారం అయితే ఈ పని చేశానండి. చాలామంది సిస్టర్స్ అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. మార్గశిర లక్ష్మీవారాలు అక్క మాకు ఆనవాయితీ లేదక్క, మేము చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో మన సిస్టర్స్ అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానండి. మీరు నేను క్లీన్ చేసే వీడియో చూస్తూ ఉండండి. నేను అయితే ఈ వీడియోలో మీ అందరికీ మార్గశిర లక్ష్మీవారాలు ఆనవాయితీతో పని ఉందా లేదా, అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క పూజా మందిరము ఎన్ని రోజులకు ఒకసారి మనం క్లీనింగ్ పెట్టుకోవాలక్క, అలాగే పూజా మందిరంలో ఏ అంటే ఫోటోలు పెట్టుకోవాలక్క, ఏ దేవుళ్ళని పెట్టుకోవాలక్క అని అడుగుతున్నారు. అలాగే కామాక్షి దీపం కోసం కూడా అడుగుతున్నారండి. కామాక్షి దీపం ఎప్పుడు తెచ్చుకోవాలక్క అని కూడా అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికీ తెలియజేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. దయచేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకొకసారి అండి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నా వీడియో ఓపెన్ అవ్వగానే లైక్ బటన్ నొక్కి వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? దయచేసి, ఎందుకంటే వీడియో లైక్ చేస్తే ఇంకొంతమంది నేర్చుకుంటారు, ఇంకొంతమందికి సజెషన్ ఇస్తుంది యూట్యూబ్ ఛానల్. అందుకే మీకు అడుగుతున్నాను అనమాట, ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. మార్గశిర లక్ష్మీవారాలు ఆనవాయితీతో పని లేదమ్మా. అది లక్ష్మీ అమ్మవారికి మనం పూజ చేసుకుంటాం అనమాట. పెద్ద పెద్ద కలశాలు పెట్టి పెద్ద పెద్ద పూజలు అయితే కాదండి. మార్గశిర లక్ష్మీవారాలు లక్ష్మీనారాయణకి చాలా ప్రీతికరమైన మాసం అని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడనమాట. అందుకని మనము అంటే సూర్యోదయానికి ముందే లేచి ముందు రోజు బుధవారం రోజే మనము ఇల్లు గుమ్మాల్లో చక్కగా మనము అంటే దుమ్ము ధూళి లేకుండా ఏవైనా సరే మనకి నీట్గా ఉండాలి. శుచి శుభ్ర దగ్గరే అమ్మ ఉంటుందన్నమాట. అందుకోసం ముందు రోజే బెడ్షీట్స్, అలాగే డోర్ మ్యాట్స్, అలాగే మనము ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. బాత్రూములన్నీ నీట్గా కడుక్కొని నీట్గా ఉంచుకోవాలి. ఆ తర్వాత బట్టలు, ఇప్పిన బట్టలు ఎట్టి పరిస్థితిలో మీరు ముందు రోజు మాత్రము అంటే బుధవారం రోజే ఉతికేయండి. కొంతమంది స్టోర్ చేస్తారనమాట, రేపు ఉతుకుదుములే ఎల్లుండి ఉతుకుదుములే, అలా చెయ్యొద్దు. ఈ పూజ అంటే మార్గశిర లక్ష్మీవారాలు వచ్చేటప్పుడు మీరు అలా చెయ్యొద్దు అనమాట. బుధవారం రోజే అన్ని చక్కగా ఇళ్ళన్నీ నీట్గా పెట్టుకోండి. బుధవారం నైట్ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఇంటి గుమ్మము దగ్గర మంచిగా మనం పసుపు రాసి బొట్లు పెట్టి, ద్వారాన్ని దగ్గర బొట్లు పెట్టి అన్ని చేసుకొని ముగ్గు కూడా జేగురుతో కానీ ఆవు పేడతో కానీ అలికి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో అంటే ఈ మార్గశిర లక్ష్మీవారాలు గురువారం రోజు మాత్రము పటాలు అంటే తొడ్డం కానీ బొట్లు పెట్టడం కానీ ఇల్లు బూజు దులపడం కానీ ఇలా చెయ్యొద్దనమాట. ఎట్టి పరిస్థితుల్లో చాలా చాలా తప్పు అనమాట. మార్గశిర లక్ష్మీవారాలు ఈ కథలో స్వయంగా అమ్మే చెప్పిందనమాట. ఆ రోజు ముఖ్యంగా పిల్లలకు కొట్టకూడదనమాట. చాలామంది పిల్లలకి చీపురుతో కొడుతూ ఉంటారు, చాలా అరిష్టం అండి. ఆ కథలో ఆ తల్లి చీపురుతో పిల్లలకు కొట్టడం వల్ల ఆవిడ పూజ చేసినా సరే ఆ తల్లి ఇంటికి లక్ష్మీ అమ్మవారు రాదనమాట. ఆ కథలో ఉందనమాట. ఆ కథలో చెప్పిన విధంగా మనము తల రుద్దకూడదు. ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు, అక్క ఆ రోజు తల స్నానం చెయ్యాలా అని చేశారు. తల స్నానం చెయ్యండి. తల స్నానం చేసేటప్పుడు ముందు రోజే మీరు కుంకుడుగాయ కానీ లేదంటే షాంపూతో అని మీరు ముందు రోజే మీరు తల స్నానం చేసుకోండి, తల రుద్దుకోండి. ఆ లక్ష్మీవారం మాత్రం మామూలుగా తల స్నానం చేసుకోండి, ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. తల స్నానం చేసుకొని చక్కగా తడిగొడ్డతో అంటే మనము టవల్తో చక్కగా తుడుచుకొని నీళ్ళు గట్ట ఏమీ కారకుండా చక్కగా అల్లిసియండి. దువ్వొద్దు. పూజ అయినంత వరకు దువ్వకూడదనమాట. పూజ అయిన తర్వాత మీరు దువ్వుకోండి. కానీ ఆ రోజు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో తలకి నూనె రాయొద్దు. మీ పిల్లలకైనా సరే ఆ రోజు నూనె రాయొద్దు మీ చేతులతో, ఓకేనా? ఈ మార్గశిర లక్ష్మీవారాలకు ఈ 3 నియమాలు అనమాట అండి. అంటే తల దువ్వడం, ఎవరింటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవడం, జుత్తు ఎరబోసుకోవడం ఉండడం చాలామంది చేస్తారు. అవన్నీ నిషిద్ధం. అవి క్లియర్గా ఆ బుక్లో ఉంటుంది అనమాట. మార్గశిర లక్ష్మీవారం ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ ఇంటికి అస్సలు నేను వెళ్ళను అని లక్ష్మీ అమ్మవారే స్వయంగా చెప్పేస్తారనమాట. అందుకోసమే మనము తెల్లవారు లేసి దీపారాధన చేసుకొని అమ్మ దగ్గర అష్టోత్తరాలు చదువుకోవడమే, అమ్మవారికి నైవేద్యాలు పెట్టడమే
ఈ ఇందులో ప్రత్యేకత. కానీ నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఇవేనండి. తల రుద్దుకోకూడదు, అలాగే తల దువ్వకూడదు, తలకు నూనె రాయకూడదు, ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు, పనికిమాలిన ముచ్చట్లు పెట్టుకోకూడదు. అలాగే కొంతమంది జుట్టు ఎరబోసుకొని ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఎరబోసుకొని ఉండొద్దు, పిల్లలకు కట్టొద్దు, అబద్ధాలు ఆడకూడదనమాట. ఇవి నియమాలు అనమాట. ఓకేనా? ఆ రోజు మాత్రము ఇవి మాత్రం చేస్తే సరిపోతుంది. మనం మాత్రము నెయ్యితోనే తాలింపు పెట్టుకోవాలి. ఆ రోజు నూనె ఎట్టి పరిస్థితిలో తినకూడదు. అయితే మీకు డౌట్ రావచ్చు, అక్క మరి బాక్సెస్ కడతాం కదంటే వాళ్ళు కట్టండి. వాళ్ళకి పిల్లలకి భర్తకి బాక్సులు కట్టిన వాళ్ళు కట్టండి, నూనెతో వాళ్ళకి కట్టేయండి. కానీ మీరు పూజ చేస్తున్నారు కదా, మీరు మాత్రం ఆ రోజు నూనె వంటకం మాత్రం తినొద్దు. ఒక్క లక్ష్మీవారమే. ఆ తర్వాత రోజుల్లో తినుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి రోజు పులగం పెట్టండి, రెండో రోజు పాయసన్నం కానీ, లేదంటే అప్పాలు కానీ, ఆ తర్వాత ఇంకా తిమ్మనం అంటారు కదండి, అదైనా, ఆ తర్వాత గారెలు, పులిహోర, ఆ తర్వాత పుష్యమాసంలో పూర్ణాలు పెడతారనమాట. ఈ విధంగా అమ్మవారికి మీరు నైవేద్యాలు పెట్టండి. మీకు ఏ రోజు ఆ రోజుగా పెట్టుకోవచ్చు అనమాట. అమ్మవారికి ముఖ్యంగా ఈ మార్గశిర లక్ష్మీవారాలకి ప్రసాదాలు ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పినవి మీకు అర్థమైందా? మొదటి రోజు పునగం, రెండో గురువారము మనకి అప్పాలు, లేదంటే ఇంకేంటంటారు తిమ్మనం అంటారు కదండి, అది. ఆ తర్వాత గారెలు వండుకోవచ్చు, పులిహోర వండుకోవచ్చు. అలా అయితే ఏదైనా సరే మనము అమ్మవారికి నేతితో వండండి. నేతితో వండినట్టుగా ట్రై చేయండి. ఆ రోజు నూనె నిషేధం అనమాట. మీరు గారెలు నూనెతో వండలేము, మాకు అంత నెయ్యి లేదు అంటే మీరు చక్కగా పాయసన్నం పెట్టేయండి అమ్మకి. ఓకేనా? పులిహోర చేసేటప్పుడు మాత్రం చక్కగా నెయ్యి తాలింపేసి పులిహోర పెట్టండి. పుష్యమాసంలో అమ్మవారికి పూర్ణాలు పెట్టొచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా చెయ్యండి. అంతేనండి. అమ్మవారికి ఆనవాయితీతో పని లేదు. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, కామాక్షి దీపం మా దగ్గర లేదక్క, కామాక్షి దీపం మీ మార్గశిర లక్ష్మీవారాల్లో ఎప్పుడు తెచ్చుకోవాలి అని అడుగుతున్నారండి. మీరు ఏకాదశి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. లేదంటే ఈ గురువారాలు మనకి మార్గశిర గురువారాలైనా, అలాగే శుక్రవారం అయినా తెచ్చుకున్నా సరిపోతుందనమాట. కామాక్షి దీపం తెచ్చేటప్పుడు మీరు దానికి కొసలు ఉంటాయి కదండి, అవి లెక్క పెట్టుకొని తెచ్చుకోండి. 18 ఉన్నట్టుగా తెచ్చుకోండి అనమాట. ఓకేనా? నేను ఇంకొకసారి మీకు వీడియోలో క్లియర్గా చెప్తానమాట. కామాక్షి దీపం విశిష్టత కోసం నేను త్వరలోనే మీకు అంటే కామాక్షి దీపం విశిష్టత కోసం త్వరలోనే ఒక వీడియో పెడతానండి. దానిలో క్లియర్గా మీ అందరికీ చెప్తాను. ఇంట్లో కామాక్షి అమ్మవారు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదనమాట. అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క పూజా మందిరం ఎన్ని రోజులు క్లీన్ చేసుకోవాలని అని అంటున్నారు కదా. మనము పెద్ద పూజా మందిరం ఉంటే నెలకొకసారి క్లీనింగ్ పెట్టుకోండి. చిన్నదైతే మీరు 15 రోజులకి క్లీనింగ్ అయితే పెట్టుకోండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క పూజా మందిరంలో ఏ వస్తువులు ఉండాలి అక్క అని అడుగుతున్నారు. ఏ వస్తువులు ఉండాలంటే పూజా మందిరంలో ఏ ఫోటోలు ఉండాలి అని అడుగుతున్నారండి. ఆ ఫోటోలు పట్టాభిషేకం రాముల వారు, ఇప్పుడు నేను తుడిచిపెట్టాను కదండి, ముఖ్యంగా ప్రతి ఇంట్లో రాముల వారు పట్టాభిషేకం ఫోటో అయితే తప్పకుండా ఉండాలండి. ఆ తర్వాత శివపార్వతులు ఫ్యామిలీ ఫోటో అండి. ఆ తర్వాత మీ ఇంటి కులదైవం ఫోటో, అంటే మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి. అలాగే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కులదైవం, రామయ్య తండ్రి అని, కృష్ణ భగవానుడని, అలాగే ఇలా ఉంటారు కదండి. అలాంటి ఫోటోలు అయితే ముఖ్యంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత భగవద్గీత మాత్రం ఖచ్చితంగా మన పూజా మందిరంలో పెట్టుకోవాలి. నెమల వెంట్రుక ఒకటైనా పెట్టుకుంటే చాలా మంచిదనమాట. అలాగే గోమాత అంటే ఆవు దూడ ఉంటుంది కదా, దూడకి పాలిచ్చే ఆవు దూడ బొమ్మ ఒకటి పెట్టుకోండి. సర్వదేవతలు ఉంటారు. అలాగే విఘ్నేశ్వరుడు ఫోటో చిన్నది, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటే అభిషేకానికి పెట్టుకోండి. చాలామంది అక్క మీరు శివలింగం ఇంట్లో పెట్టుకుంటున్నారు, శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అని నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి. ఈ కార్తీక మాసంలో నేనైతే శివలింగం చూపిస్తే ఎట్టి పరిస్థితిలో మీరు ఆ డౌట్స్కి పడొద్దనమాట. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోండి. అయితే శివలింగం పెట్టుకునేటప్పుడు బ్రొటనవేలు సైజ్ అంత శివలింగం పెట్టుకోండి. చిన్న శివలింగం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత భగవద్గీత, అలాగే పసుపు కుంకుమ అక్షతలండి, అలాగే మనకి అమ్మవారికి ఎంత ఇష్టమైన గవ్వలు,
ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పౌడరు, అక్షతలు ముఖ్యంగా ప్రతి ఇల్లాలు దేవుడు మందిరంలో అక్షతలు నిండుకుంటే వెంటనే అక్షతలు అయితే పెట్టుకోండి. పసుపు, కుంకుమ, చందనము ఇవైతే తప్పకుండా పూజా మందిరంలో ఉండాలండి. ఓకేనా? ఈ విధంగా అయితే చేసుకోండి. మార్గశిర గురువారాలు ఆనవాయితీతో సంబంధం లేదండి. మీకు ఎన్ని గురువారాలు అమ్మవారు అనుమతిస్తే అన్నీ, అంటే మనకి ఎందుకు ఇలా అంటున్నానంటే నెలసరి వస్తుంది కదా, అందుకే అంటున్నానండి. ఆ రోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకొని నెయ్యి దీపారాధన పెట్టండి. అమ్మవారికి అష్టోత్తరాలు చదవండి. ముఖ్యంగా ఆ రోజు బిల్వ పత్రాలు కానీ కలువ పువ్వులు కానీ దొరికినట్టుగా అయితే లక్ష్మీ అష్టకం కూడా ఆ రోజు చదువుకోండి. చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. పూజా మందిరంలో మీ అందరికీ నేను టిప్స్ చెప్పాను కదా. పూజా మందిరంలో తప్పకుండా ఉండవలసిన ఫోటోలు రామి పట్టాభిషేకం ఫోటో అండి. ఇగో నేను ఇప్పుడు బొట్లు పెట్టుకుంటున్నాను కదండి. మనం కూడా దేవుడికి బొట్లు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో జవ్వాది పౌడర్ వేసుకొని అందులో కొంచెం ఏంటది చందనం వేసుకొని, చందనంతో మనము కొంచెం వాటర్ వేసుకొని బొట్లు పెడితే చాలా మంచిది. అంటే మన పూజా మందిరం మొత్తం మంచి వాసన వస్తుందనమాట. ఓకేనా? ఇగోండి మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నానండి. అయితే పూజా మందిరం క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం పసుపు, కళ్ళుప్పు, కాశీగంగా వేసి శుద్ధి చేసుకోండి ముందుగా. నేను అందులో షాంపూ కూడా వేస్తాను. అలా చేసిస్తే మనకి నీట్గా మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా తెలిసి తెలియక కానీ మనం ఏదైనా పొరపాటున తొందరగా గదిలోకి వెళ్ళినా సరే దోషం పోతుందనమాట, నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందనమాట. ఓకేనా? ఆ తర్వాత ఈ కమలం కోసం అడుగుతున్నారండి, లోటస్ కోసం ఎంతమంది అడుగుతున్నారో తెలియదు. ఇది నేను ఒక వెబ్సైట్లో తీసుకున్నానండి. ఇది ప్రమోషన్ వీడియో కాదు. నేను తీసుకున్న తర్వాత చాలామంది మన సబ్స్క్రైబర్స్ తీసుకున్నారండి. ఇది ఎంత అయిందక్క అని అడుగుతున్నారు. ఇది 6 ఇంచీలండి నాది. 6 ఇంచీలు నాకు 1550 ఎంతో పడిందండి, స్కిప్పింగ్ ఛార్జెస్తో. ఇది మనకి చాలామంది సిస్టర్స్ అమెజాన్లో దొరుకుతుంది, అలాగే మీషోలో దొరుకుతుంది అని అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర కన్నా అక్కడ మీషోలో అమెజాన్లో ఎక్కువ రేటు ఉందండి. అలాగే ఇది మనకి శ్రీపర్ణి అనే చెట్టు ద్వారా తయారు చేసిన చెక్క. వాళ్ళు మనకి గోత్రనామాలతో కూడా పూజ చేసి ఇది పంపిస్తారు. నేను చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ లింక్ పెట్టానమాట. ఒకసారి ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. నేను భోజనం చేసేసిన తర్వాత కాసేపే పడుకున్నానండి. 2:30కి స్టార్ట్ చేశానండి నేను ఇది మొదలుపెట్టాను పూజా మందిరము. నాకు 5:30 అయిపోయిందనమాట. 5:30 అయిపోయిన తర్వాత ఈ పూజ సామాగ్రి అంతా తోమేసుకొని పూజ అయితే ఆ రోజు చేయలేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ అన్నీ నీట్గా సర్దిసుకొని ఆదివారం మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను. ఆ ఈవినింగ్ మరి నాకు పూజ చేసుకోవడానికి నాకు ఓపిక కూడా లేదు. అవన్నీ తోముకొని అక్కడ పెట్టేసరికి సరిపోయిందనమాట. పూజ చేసే ఇంట్రెస్ట్ నాకు రాలేదు. సరే రేపు మార్నింగ్ చక్కగా పూజ చేసుకోవచ్చు అని ఇగోండి మళ్ళీ ఆదివారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇదండి విషయము. మార్గశిర లక్ష్మీవారాల కోసం మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. తప్పకుండా నేను వీడియో చూసినట్టుగా అయితే మీ అందరికీ తప్పకుండా కామెంట్ చూసినట్టుగా అయితే తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. రిప్లై ఇవ్వలేదు అని ఏమీ ఫీల్ అవ్వద్దు. నేను వెనక ముందు ఒకసారైనా రిప్లై ఇస్తాను. కొంచెం బిజీగా ఉన్నా సరే, నా హెల్త్ బాగాలేకపోయినా సరే నేను చూడకపోతే రిప్లై ఇవ్వలేనమాట. ఓకేనా? ఇగోండి మార్నింగ్ అయితే చక్కగా అన్నిటికి బొట్లు పెట్టుకున్నానండి. బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని చక్కగా అయితే పూజ చేసుకున్నాను. దేవుడి మందిరము కలకల్లాడిపోతుందండి. ఇగండి ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. రేపటి నుంచి చక్కగా మనకి మార్గశిర లక్ష్మీవారాలు స్టార్ట్ అయిపోతాయి కదా. చక్కగా అమ్మకి పూజ చేసుకోవడమే. అమ్మకి ఓన్లీ అష్టోత్తరాలు చదువుకొని అష్టకం చదువుకొని ఆ కథ చదువుకోవడమేనండి. మరి ఇంకేం లేదు. ఆ కథలో ఉండే నియమాలు పాటిస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను అమ్మకి శివలింగానికి అక్క మీరు ఎలా దూరుస్తున్నారు అని అడుగుతున్నారు. ఇదొక పెద్ద బ్రహ్మ విజయం కాదండి. దానికి చిన్న హోల్ ఉంటుంది ఆ చెంబుకి, అంటే దానికి గలంతిక అంటాము. దానికి చిన్న హోల్ ఉంటుంది. మనము వాటర్ వేసేటప్పుడు డైరెక్ట్గా ఒక 2 సెకండ్స్లో కూడా పడిపోతాయి అన్నమాట. అలా పడకుండా మనకి నిరంతరము శివయ్య మీద అభిషేకం జరిగినట్టుగా మన ఇంట్లో అలా చేస్తే చాలా మంచి
మంచిది. అందుకని నేను ఒక పువ్వు కానీ లేదంటే బిల్వపత్రము చిన్న చిగురు కొంచెం తీసేసి ఆ హోల్లో పెడతాననమాట. బిల్వపత్రం లేకపోతే ఇలా చామంతి పువ్వైనా పెడతాను. లేదంటే ఒక అగరబత్తి చిన్నది మనకి కాలిపోయిన తర్వాత అగరబత్తి మొత్తం కాలిపోయిన తర్వాత ఉంటుంది కదా, చిన్నది పెడతాను. లేదంటే ఒట్టి వేళ్ళదైనా పెడతాను. ఇలా పెట్టుకుంటే మనము నిరంతరము ఒక 4-5 గంటల వరకు ఆ శివయ్య మీద మనకి అభిషేకం జరిగినట్టుగా అలా జరిగితే అంటే అంటే ఎక్కువసేపు మనకి అలా తర్పణం జరిగినట్టుగా అయితే శివలింగానికి మనకి అంటే మన ఇంటికి చాలా మంచిదనమాట. మనకు కూడా చాలా మంచిది. డైరెక్ట్గా శివలింగం మీద పడింది వేరు, అలాగా చుక్కకు చుక్క పడింది వేరు. ఓకేనా. ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఆ లింగం అది ఆ వాటర్ ఏం చేస్తారు అక్క అని అడుగుతున్నారు. మనం మెయిన్ డోర్ ఉంటుంది కదండి, అటుపక్క ఇటుపక్క 2 చుక్కలు వేయండి. ఎక్కువ వేయొద్దు, 2 చుక్కలే చిలకరించండి. ఆ తర్వాత ఇవి తులసి మొక్కకైనా మారేడు చెట్టుకైనా ఉసిరి చెట్టుకైనా ఆ నీళ్ళు అభిషేకం చేసే నీళ్ళు పోసేయండి. ఓకేనా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో